నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకుంది. అయితే ఒకవైపు ఏదైతే ప్రతిపక్షాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు అని చెప్తున్నట్లయితే, మరొక పక్క మాత్రం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే తల్లికి వందనం అని చెప్పారో సూపర్ 6 హామీల్లో భాగంగా ఆ హామీని జూన్లో ఏదైతే స్కూల్స్ ప్రారంభానికి ముందే వేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే శ్రీకాకుళం జిల్లాలో మనం ప్రస్తుతం ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గొన్ను శంకర్ ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళ యొక్క అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్కి సంబంధించినటువంటి చిత్రపటాలను పెట్టి, అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహానికి కూడా వీళ్ళు పాలాభిషేకాలు చేస్తూ మరి సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 1 year పాలనలో అసలు ఎలాంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించింది, అదేవిధంగా ప్రజల్లో కూడా వీళ్ళ పాలన మీద ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే 1 year పాలన పూర్తి చేసుకుంది, అంతేకాదు మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు ఈ 1 year పాలన మీకు ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి పరుగులు ఎత్తిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న అపారమైన అనుభవంతో ఒక పక్క అమరావతి కానీ, పోలవరం కానీ, అలాగే విశాఖ ఉక్కు పైన కానీ, అలాగే రైల్వే జోన్ పైన కానీ, ఇక్కడ శ్రీకాకుళం ఉత్తరాంధ్రకు వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపేట పోర్టు కానీ, అలాగే రేపు రాబోయే రోజుల్లో పలాసలో ఎయిర్పోర్ట్ తేవడం కోసం కానీ, ఏ విషయంలో చూసుకున్నా అక్కడే సుజల స్రవంతి విషయంలో కానీ, ఎడమ కాలువ పనులు కానీ, అలాగే కాఫర్ డ్యామ్ కానీ, రాయలసీమలో ప్రాజెక్టులు కానీ, అన్ని ప్రాంతాలలో ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ సంక్షేమ పథకాలు మేము ఏదైతే సూపర్ 6లో భాగంగా 3 సిలిండర్లలో ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షను గత ప్రభుత్వం మాదిరిగా దగా చేయకుండా 1000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరిగింది. అలాగే మొదటి నుండి చెప్పాం, వచ్చే విద్యా సంవత్సరం కల్లా మేము ఇస్తామని చెప్పాం. ఈవేళ అమ్మఒడి పథకాన్ని నిన్న పెద్ద ఎత్తున తల్లికి వందనం పథకాన్ని మేము వేసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేపు ఆగస్టు 15న ఉచిత బస్సు ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ 20 తారీఖున రైతు భరోసా ఏదైతే ఉందో రైతులందరూ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. అది కూడా గత ప్రభుత్వం మాదిరిగా ఆయన 18,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చాడు, మిగతా 6,000 కేంద్ర ప్రభుత్వం కలిపాడు. అలా కాకుండా మా 20,000 తప్పకుండా వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళతో కలిపి వేయడానికి కూడా మేము స్పష్టంగా మాట ఇవ్వడం జరిగింది. అది ఒకటి 20వ తారీఖున ఇస్తాం. అలా ప్రతి ఒక్కటి ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన స్థితిలో గత 5 సంవత్సరాలు నెట్టివేయబడినప్పుడు కూడా అనుభవైన ముఖ్యమంత్రి గారు ఉన్నందువల్ల ఆయన ఎంతో చాకచక్యంతో రూపాయి కూడబెట్టి పథకాలన్నీ అమలు చేసే దిశగా ఎంతో మనకి భారం పడినప్పుడు కూడా ఇవన్నీ అమలు చేయడానికి ముందుకు దూసుకెళ్తున్నాం. 1 year పాలనలో మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అసలు ఈ 1 year పాలన మీకు పర్సనల్గా సంతృప్తినిచ్చింది అంటారా? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందనుకుంటున్నారు? నాకు 100% సంతృప్తినిచ్చిందమ్మా. 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి రుషికొండలో ప్యాలెస్ కట్టుకోండు. రాజధాని అడిగితే ఒక పిల్లోడు చెప్పలేని పరిస్థితి. ఒక ఏ స్టూడెంట్కి ఎక్కడికి ఇతర దేశాలు వెళ్ళినా, ఇతర రాష్ట్రాల్లో మన రాజధాని పేరు చెప్పలేని పరిస్థితిలో ఈవేళ గర్వంగా మన రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పుకుంటున్నాం. పనులు పునఃప్రారంభించడానికి 15,000 కోట్లు వచ్చాయి. గౌరవ ప్రధాని గారే వచ్చి స్వయంగా ప్రారంభించారు. నిన్న కూడా ఐకానిక్ టవర్ కానీ, హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ కానీ స్ట్రెంత్ బాగా ఉంది, కట్టుకోవచ్చని నిపుణులు చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అది పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉన్నందువల్ల, మట్టి కొట్టేసినందువల్ల దానికి ఇవన్నీ చేస్తూ ఒక పక్క మన జీవనాడి అయినటువంటి పోలవరం అది మళ్ళీ 12,500 కోట్లు తీసుకొచ్చి దాన్ని ప్రారంభించాం. అది 27 కల్లా పూర్తి చేస్తాం. ఈ నెలాఖరు కల్లా మూలపేటలో షిప్ తెస్తామని కూడా మేము మాట ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం ఎండింగ్ కల్లా భోగాపురంలో విమానం కూడా ఎగురుతుంది, అది కూడా చేసి తీరుతాం. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని నిలబెట్టడానికి కోసం దానికి 12,500 కోట్లు తీసుకొచ్చి విశాఖ ఉక్కుని నిలబెట్టాం. అలాగే రైల్వే జోన్కి ఒక 50 ఎకరాల భూమి ఇచ్చుకోలేని గత ప్రభుత్వంకి మేము వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా 53 ఎకరాలు ఇచ్చి రైల్వే జోను గౌరవ ప్రధానమంత్రి గారు ఓపెన్ చేసి ఆ జిఎంను కూడా మొన్న నియామకం జరిగింది. అది ఇప్పుడు దాని వర్క్ కూడా త్వరలో ప్రారంభించబడుతుంది. గర్వకారణం కాదా? ఆనందంగా ఉండదు. ఇంకేం కావాలి చెప్పండి. తల్లికి వందనంలో మనం చూసుకున్నట్లయితే మీరు 13,000 అకౌంట్స్లో 15,000 అకౌంట్లో వేస్తామని చెప్పారు. అయితే 13,000 మాత్రమే ఇచ్చారు. వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున దీని మీద రచ్చ కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మిగతా 2,000 లోకేష్ అకౌంట్లోకి వెళ్తుందన్నారు. అయితే దీనికి దీటుగా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. అసలు దీని మీద మీరేమంటారు? ఇప్పుడు గతంలో 15,000 అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతమందికి అంటే అంతమందికి ఇస్తానన్నాడు. మరి 13,000 ఇచ్చాడు. ఆ 2,000 ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి?
ఎవరి అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్పమానండి ముందు, తర్వాత మేము చెప్తాం సమాధానం. ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షనే. విద్యాశాఖ మంత్రికి అంటే అనొచ్చు, విద్యాశాఖలోకి వెళ్తాయి, విద్యాశాఖ నుండే ఖర్చు పెడతాం, ఏదైనా అనుకోనియండి. ప్రజలు నమ్మాలా? నువ్వు ఎంతమందికి ఈవేళ ఇద్దరు తల్లులకి 26,000 వేసావు, నువ్వు 13,000 వేసావు, మేము డబ్బులు ఇచ్చామా లేదా? మరి మాట నిలబెట్టుకున్నట్లేదా? ఆ తల్లిదండ్రులకు అడిగితే వాళ్ళు చెప్తారు. నువ్వు మాకు అడగడం కాదు, నువ్వు మీడియా ముందు నీ దగ్గర ఏదో బ్లూ మీడియా ఉందని ఇష్టానుసారంగా వాళ్ళు వాగడం కాదు. వాళ్ళు వెళ్ళి ముందు అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన జరపమానండి. సాక్షి మీడియాకి ఇంటికి ఒక సాక్షి మీడియా 200 రూపాయలు ఇచ్చి కొన్నారు కదా, ఆ వాలంటీర్లు ఎవరో ఉండుంటారు కదా పాతోళ్ళు, వాళ్ళకి ఇచ్చి ఎంక్వైరీ చేయమనండి. ప్రజలు తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారో లేకపోతే లోకేష్ అన్న అకౌంట్లో పడ్డాయంటే నమ్ముతున్నారో లేదో తెలుస్తుంది కదా. వాళ్ళు 13,000 ఇచ్చారు, ప్రతి ఇంట్లో 2 పిల్లలు మినిమం ఉంటారు, మేము 26,000 ఇచ్చాము. గర్వంగా చెప్తుంది ఒక్కొక్క అమ్మ. నేను మందసాలో ఉండి ఇక్కడ బతుకు తెరువు కోసం పకోడీలు సమోసాలు వేసుకున్నాను, నాకు 4 పిల్లలు, ఒక పెద్ద కూతురు ఇంటర్ అయిపోయింది, లేకపోతే 13,000 వచ్చేది. అయిపోయింది. 3 పిల్లలకి ఇచ్చారు, 4 పిల్లలకి మేము ఒక పకోడీ బండి వేసుకొని ఎలా చదివించగలం? మాకు ఈరోజు ఇది ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్తుంది. ఇంతకంటే ఎగ్జాంపుల్స్ ఇంకా 1 year పాలన వచ్చిన తర్వాత, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1 year పూర్తిగా శాంతి భద్రతలు లోపించాయి రాష్ట్రంలో అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు దీని మీద ఏమంటారు? మేము ఎమ్మెల్సీ డ్రైవర్లని చంపి పార్సిల్ చేసి ఇంట్లోకి పంపించామా? లేకపోతే మా అక్కకి ఎవడో ఏడిపిస్తానని తమ్ముడు చెప్తే ఆ తమ్ముడిని వెళ్ళి కాల్చేసి చంపామా? ఏం చేసామని? లేకపోతే మాస్క్ అడిగాడని దళితులు అయినటువంటి సుధాకర్ లాంటి వాళ్ళని హత్య చేసి పిచ్చోడు చేసేసి హత్య చేసామా? మేమేం చేసామని? ఇక్కడ అరాచక పాలన జరుగుతుంది. ఎక్కడ ఏ శాంతి భద్రత లోపించాయి? ఇన్ని శాంతి భద్రత లోపిస్తే మళ్ళీ కంపెనీలన్నీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మనకి ఇక్కడికి రెన్యువల్ ఎనర్జీ కానీ అలాగే మన సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ పెద్ద ఎత్తున ఈ 1 yearలో ఊహించని విధంగా 15 సంవత్సరాలు చేయాల్సిన పని 1 yearలో చేసాం. అంటే రానున్న 4 సంవత్సరాల్లో ఇంకెలా చేస్తామో మీరే చూడండి. రైట్ మేడం, మీరు చెప్పండి. శ్రీకాకుళంకి సంబంధించినటువంటి జిల్లా పార్లమెంటరీ అధ్యక్షురాలుగా అసలు మొన్న ఏదైతే అమరావతిలో జరిగినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో లేదా అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో, అసలు దాని మీద మీరు ఏమంటారు? అమరావతి రైతుల మీద మొన్న సాక్షి డిబేట్లో జరిగినది చాలా దురదృష్టకరమైన విషయం అది. ఎందుకంటే అంటే రాజధాని రైతులనే కాదు మహిళల్ని కించపరిచి మాట్లాడడం అనేది గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం అలా చూస్తూనే వస్తున్నాం అనమాట. అది వాళ్ళు ఇంకా ఆ ప్రతిపక్షంకి వచ్చినా కూడా వాళ్ళు బుద్ధి మారలేదు. ఆడవాళ్ళ మీద కించపరిచి మాటలు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సునకానందం. ఆయన ఇంట్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని ఆనందపడుతున్నారు. కాకపోతే ఆయన గుర్తుపెట్టుకోలే, అదే అమరావతి రాజధాని అని 2019 ఎన్నికల ముందు నిండు సభలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజధానిగా బాగుంటుంది, అమరావతి అయితే చాలా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని ఎవరైతే అనుకుని అందరికీ పర్మిషన్ తీసుకున్నప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజైతే ఏ మాటలైతే కించపరిచిన మాట్లాడుతున్నారో అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను కూడా 2019 ఎన్నికల ముందుకే అక్కడ కూడా నేను ఇల్లు కట్టుకొని నివసిస్తానని చెప్పారు. మరి అంటే అమరావతిలోనే కదండి ఆయన ప్యాలెస్ ఉంది, అక్కడ కూడా మహిళలు ఉన్నారు కదా, అది వాళ్ళకి కూడా వర్తిస్తుందా? మరి వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు మహిళల్ని కించపరిస్తే వాళ్ళకి ఆనందం వస్తుందేమో తెలియదు, కానీ ఈ రాష్ట్ర మహిళలు ఇంకా జగన్మోహన్ రెడ్డి మారుతాడేమో అని చెప్పి చాలా చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని పరీక్షిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు పరీక్షిస్తున్నారు. ఇంకా ఇదే కానీ పునరావృతం అయితే చాలా దెబ్బలు, అంటే రోడ్డు మీదకి వస్తే చెప్పు దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడతాడు ఎందుకంటే సలహాదారుడుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ తాలూకా డబ్బులు ఆయనకి జీతంగా ఇచ్చారు కదా. అందులో మహిళలు ఉన్నారు, యువత ఉంది, పెద్దవాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతాడంటే ఆయన ఎవడు మాట్లాడడానికి, ఆయనకేంటి హక్కు ఉంది ఈ రాష్ట్ర మహిళల గురించి మాట్లాడటానికి? ఆయన ఏ రోజైతే మీడియా ముందరకు వచ్చి మహిళల్ని పిచాచులు, దెయ్యాలు, సంకరజాతి అన్నాడో ఆ మాట అని ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయన భార్య చెప్పు తీసి కొడితే ఆ జాతి ఆయన గుర్తొచ్చేది. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ముందు ఏ జాత అన్నది రాష్ట్ర మహిళలకి చెప్పాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2 ఆడపిల్లల తండ్రిని మర్చిపోతున్నాడు.
భారతీరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని ఆవిడ ఎవరెవరో అప్పుడప్పుడు మేకప్ వేసుకొని రోజా గారు వస్తారు. అసలు ఆవిడకి మాట్లాడే హక్కు ఉందా? ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ గవర్నమెంట్లో ఎవరు స్పీకర్గా ఉన్నారన్న విషయం కూడా రోజా గారికి తెలియని వ్యక్తి వచ్చి మీడియాల ముందర మాట్లాడుతుంది. వచ్చి ఏం మాట్లాడతారు? దానికి ఏంటి సంబంధం లేదు. 70 సంవత్సరాల వ్యక్తి ఆయనకి చేతులెత్తి దండం పెట్టాలని, ముందు వాళ్ళకి దండం కాదు బయటకు వస్తే దండం పెడతారు, చెప్పు తీసి కొడతారు అనేది వాళ్ళు చూడాలి, టెస్ట్ చేయాలి. వీళ్ళు గత 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు పరదాల చాటు ప్రభుత్వాన్ని నడిపించారు. మేము అలం కాదు, ఈ రాష్ట్ర ప్రజల మధ్యకు వచ్చి అంటే ఆ రోజు ఈ రోజు ప్రతిపక్షం అధికార పార్టీ అనేది మాకు లేకుండా ప్రతి నిమిషం కూడా చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశం కార్యకర్తలు అనునిత్యం ప్రజల మధ్య ఉండి పోరాడతారు. అది అధికారం వస్తే ఈరోజు మేమేం ఎంజాయ్ చేయట్లేదండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంజాయ్ చేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చాలా కుక్కలు చింపిన విస్తరిలాగా మారున్నాయి. దాన్ని చక్కబెట్టడానికి మామూలు విషయం కాదు. ఒక ఇల్లు 2 ముక్కలు అయితేనే అది మనం సరిచేసుకోవడానికి మనకి కొన్ని నెలలు సంవత్సరాలు పడతాయి. అలాంటిది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఉంది, భావితరాల భవిష్యత్తు ఉంది, మన పిల్లల భవిష్యత్తు ఉంది. దాన్ని డెవలప్ చేయాలంటే అంత ఆషామాషి కాదండి. వీళ్ళు వచ్చి మీడియాల ముందర మాట్లాడడం కాదు, జనం ముందరకు వచ్చి ఎవరైతే ఈ తప్పుడు కోతలు కోస్తున్నారో వచ్చి మాట్లాడమనండి. ఆ రోజు తెలుస్తుంది రాష్ట్ర ప్రజల విషయం, రాష్ట్రంలో మహిళల విషయం ఏంటనేది తెలుస్తుంది. వీళ్ళు ఇంకా ఇలాగే మాట్లాడితే 11 కాస్త అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల్లో గెలవడాయన, పులివెందుల ఎమ్మెల్యే కాస్త ఎక్స్ఎమ్మెల్యే అయిపోతాడు. అలా ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. రైట్ మేడం, మీరు చెప్పండి, ఒక మహిళగా ఈ 1 year కూటమి ప్రభుత్వం పాలన మీద అసలు ఏం చెప్తారు? అదేవిధంగా సూపర్ 6లో హామీలన్నీ వీళ్ళు నెరవేరుస్తారు అనుకుంటున్నారా? ఒకవైపు వైసీపీ వాళ్ళేమో నవరత్నాలు మేము 99% అమలు చేసాము అంటున్నారు కదా, అసలు దానికి దీనికి తేడా ఉందంట? ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అతను ఇచ్చిన హామీ ప్రకారము డిఎస్సి 16,500 పోస్టులు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని ముందు 2 నెలలు కలిపి మొత్తం 7,000 ఇస్తామని చెప్పిన వెంటనే జూలైలోనే 7,000 ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి 1వ తేదీ 6 గంటలకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. అందులో సూపర్ 6 భాగంగానే ప్రతి మహిళకు 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. అదే భాగంలో తల్లికి వందనం పేరున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ తల్లుల అకౌంట్లో 15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారము ఒక్కొక్కరికి 3 ఉన్నారు, 4 ఉన్నారు, 6 కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరికీ 15,000 చొప్పున వాళ్ళ తల్లుల అకౌంట్లో పడింది. 15,000లో 13,000 తల్లుల అకౌంట్లో పడితే 2,000 వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్కి, పిల్లలు అక్కడ కూర్చోడానికి బిల్డింగ్స్, వాష్రూమ్స్ అవన్నీ వాళ్ళు దగ్గరుండి చూడడానికని 2,000 కేటాయించడం జరిగింది. ఇంకా అదే భాగంగా ఈ 20వ తేదీన మనకి రైతు భరోసా పడడం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు పెట్టడం జరుగుతుంది. 90% అవన్నీ జరగడం, అవన్నీ కంప్లీట్ చేయడం ఈ ఇయర్లోనే జరిగిపోతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 yearsలో 90% అంటే మనము 2 yearsలో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. రైట్, సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే 1 year కుటుంబాలను పూర్తి చేసుకుందో దీనికి సంబంధించినటువంటి సూపర్ 6 హామీల్లో ప్రధాన హామీలన్నీ కూడా ఇప్పటికే నెరవేర్చామా అంటున్నారు. అంతేకాదు ఏదైతే తల్లికి వందనం మీద వచ్చేటటువంటి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ అవాస్తవాలని చెప్తున్నారు. తల్లికి వందనం అందుకునేటువంటి తల్లులందరూ కూడా, అదేవిధంగా తల్లులతో పాటు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం వైసీపీ వాళ్ళు కావాలనే దూషిస్తున్నారు అంటున్నారు. ఇక 1 yearలోనే ఇంత పాలన చేసినట్లయితే రాబోయే 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిపాలన రాష్ట్రంలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అంటున్నారు. సూపర్ 6 హామీలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా చాలా వరకు దోహదపడతామా అంటున్నారు. మరి టీడీపీకి సంబంధించినటువంటి 1 year పాలన మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.